టెలివిజన్ క్రమంగా మన జీవితాలలోకి అడుగుపెట్టిన టెలివిజన్ గురించి. తరచుగా కేవలం అల్పమైనదిగా లేదా సంస్కృతికి హానికరమైనదిగా కొట్టిపారేసినప్పటికీ, టెలివిజన్ మంచికి అయినా చెడుకి అయినా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సమాచార మాధ్యమం. చంద్రునిపై మానవుడు అడుగుపెట్టడం, చార్లెస్ డయానాల వివాహం, లేదు వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడులు వంటి సంఘటనలను అవి జరుగుతున్నప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు చూడటానికి టెలివిజన్ వీలు కల్పిస్తుంది. ఈ ఉమ్మడి అనుభవాల ప్రపంచీకరణ 1953లో బ్రిటన్ రాణి ఎలిజబెత్ పట్టాభిషేకంతో ప్రారంభమైంది. ఆ పట్టాభిషేకాన్ని బ్రిటన్ను, ఫ్రాన్సు, నెదర్లాండ్స్ మరియు పశ్చిమ జర్మనీలలో ప్రత్యక్ష ప్రసారం చేయగా, అదే రోజు కెనడా మరియు యునైటెడ్ స్టేట్స్లో కూడా ప్రసారం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు అందుబాటులో ఉన్న పరిమిత సేవ మరియు నాణ్యతతో పోలిస్తే 1950 దశకంలో టెలివిజన్ అవకాశాలు ఎక్కువగా పురోగమించాయి. అనేక ఇతర సాంకేతిక మరియు సామాజిక పరిమాణాల మాదిరిగానే టెలివిజన్ పరిమాణం కూడా యుద్ధం వల్ల నిలిచిపోయి, ఆ తర్వాత నూతన ఉత్సాహంతో కొనసాగింది. చాలా దేశాలలో యుద్ధం ముగిసేంత వరకు ప్రసారాలు నిలిపివేయబడ్డాయి. దీనికి ముఖ్యమైన మినహాయింపు జర్మనీ. అక్కడ 1943లో మిత్రరాజ్యాలు జాతీయ ట్రాన్స్మిటర్ను ధ్వంసం చేసే వరకు ప్రసారాలు కొనసాగాయి. యుద్ధానంతరం అమెరికాలో 1950 మరియు 1960ల మధ్య కేవలం 2 సంవత్సరాలలోనే టెలివిజన్ సెట్లు నిలిచిపోయాయి. జూన్ 25న ప్రపంచం ఉచిత రంగుల ప్రసారాలు ముగిశాయి. జేఏఎం సిఎంఎస్ కొలంబియా బూమ్ 1951లో ఎడ్ సలివన్, ఆర్థర్ గాడ్ఫ్రే మరియు ఇతరులు పాల్గొన్న ఒక ప్రత్యేక కార్యక్రమంతో దీనిని ప్రారంభించింది. మరుసటి రోజు ఇవాన్ ఈ. శాండర్సన్ సమర్పించిన ది లాస్ట్ కలర్ టెలివిజన్ సిరీస్ ది ఫోర్స్ను ప్రసారం చేసింది. మరో 13 సంవత్సరాల తరువాత 1967లో బ్రిటన్లో వారి మొదటి రంగుల ప్రసార సేవలు ప్రారంభమయ్యాయి. ప్రసారాల కోసం వేచి ఉండాల్సి వచ్చింది మరియు జర్మనీలో 1962 జూలై 1న వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ల 7 గంటల ప్రసారంతో ఇది ప్రారంభమైంది. యునిక్ ప్రభావం. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడంలో టెలివిజన్ శక్తి 1952 అధ్యక్ష ఎన్నికల సమయంలో రిచర్డ్ నిక్సన్ చేసిన చెకర్స్ ప్రసంగంతో అమెరికాలో మరోసారి నిరూపించబడింది.